హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హౌ టు బార్బీ ఛానల్ కి అందరికీ స్వాగతం. ఈ రోజు మన స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడ బయట పిల్లలందరూ చక్కగా రెడీ అయ్యి నిలబడి ఉన్నారు. వాళ్ళంతా ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు పిక్నిక్ కి వెళ్తున్నారు. గీత, జున్ను, చిన్ని, మున్ని ఇంకా చింటూ అందరూ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అబ్బా మున్ని, నాకు ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మనం చాలా రోజుల తర్వాత పిక్నిక్ కి వెళ్ళబోతున్నాం. కానీ ఏంటి ఇంకా ఈ బస్ రాలేదు? ఎంతసేపని వెయిట్ చేయాలి? అవును చిన్ని, నేను అదే చూస్తున్నాను. ఓ అవును చిన్ని, నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఈ బస్ ఇక్కడికి వస్తుందా లేకపోతే? అంతలో గీత అక్కడికి వస్తుంది. ఇక్కడ గీత చాలా రకాల పిండి వంటలు చేసుకుని క్యారేజ్ లో పెట్టుకుని వస్తూ ఉంది. అయ్యో పిల్లలు, మీరు కంగారు పడకండి, బస్ ఇక్కడికే వస్తుంది. రాజా అంకుల్ బస్ తీసుకురావడానికే వెళ్లారు. బస్ ముందుగా మన దగ్గరికే వస్తుంది. ఇంతకీ అందరూ రెడీగా ఉన్నారా లేదా? రెడీ రెడీ. పిక్నిక్ పిక్నిక్, భలే భలే. ఇలా పిల్లలందరూ బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గీత, జున్ను నిలబడి ఉంటారు. ఈ రోజు చాలా బాగుంది. ఇలా అందరం కలిసి బయటికి వెళ్లి చాలా రోజులయ్యింది. అవును, సీత అక్క ఎక్కడా? ఇంకా రాలేదు. పని అయిందో లేదో. సరేలే, వస్తుంది నిదానంగా. ఇంకా బస్ కూడా రాలేదు కదా. అయినా ఇంత లేటుగా వెళ్ళామంటే మేం వెళ్లేసరికి లేట్ అయిపోతుందేమో. గీత ఆంటీ, ఇంకా బస్ ఎందుకు రాలేదు? ఎప్పుడు వస్తుంది ఈ బస్సు? చిన్ని, రాజా అంకుల్ బస్ కోసమే వెళ్లారు. ఇంకా దారిలో అందర్నీ పికప్ చేసుకుని వస్తూనే ఉండుంటారు. నువ్వు కంగారు పడకు. ఈ పిల్లలకి పిక్నిక్ అంటే చాలా మజాగా ఉంటుంది. ఓ గీత ఆంటీ, నేను అదే చెప్తున్నాను. ఈ చిన్ని వాళ్ళకి పిక్నిక్ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అదేంటి, అదేదో మాకే చాలా కంగారుగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ చింటూ. చింటూ, నీకు మాత్రం ఏ కంగారు లేదు కదా? హిహిహిహి. ఇంతలో బస్ వస్తూ ఉంటుంది. బస్ లో ఇంకా చాలా మంది కూర్చొని ఉంటారు. పిల్లలు, అదిగో రాజా అంకుల్ బస్ తీసుకొని వచ్చారు. రండి రండి త్వరగా. ఓ బస్ వచ్చేసింది, రండి రండి త్వరగా, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఓ బాబు బాబు ఆపు, డ్రైవర్ గారు ఇక్కడే ఇక్కడే ఆపండి. ఓ పిల్లలు, రండి రండి త్వరగా వచ్చెక్కండి. అలా బస్ వచ్చి గీత వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది. పిల్లలందరూ బస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. హే మున్ని, రా, బస్ వచ్చేసింది. ముందు నేనెక్కి పైన కూర్చుంటాను. ఇలా చిన్ని పైకి ఎక్కుతుంది. నేనెక్కడ కూర్చోవాలబ్బా? ఇక్కడ కూర్చుంటాను, చాలా బాగుంటుంది. పద పద చింకి, మనం కూడా వెళ్ళి కూర్చుందాం. ఇలా మున్ని, చింకి కూడా పైకి ఎక్కుతారు. ఎక్కి చిన్ని దగ్గరే కూర్చుంటారు. అరే, ఈ ఆడపిల్లలనే కానీ ఎప్పుడు నాకన్నా ముందే ఉంటారు. నేను కూడా త్వరగా వెళ్లి కూర్చుంటాను. కానీ నేనెక్కడ కూర్చోవాలి? ఈ అమ్మాయిలు చాలా తెలివైన వాళ్ళు, నాకన్నా ముందే వచ్చేసారు. సర్లే, నేను ఇక్కడ కూర్చుంటాను. మున్ని, నువ్వు జాగ్రత్తగా కూర్చో. పైన మంచిగా కూర్చోవాలి, లేకపోతే కింద పడిపోతావు. జాగ్రత్త జాగ్రత్త. గీత, రా, త్వరగా వచ్చి కూర్చో, బస్సు బయలుదేరుతుంది. వస్తున్నాను తారా. ఆవు, నువ్వు ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నిన్ను కూడా తీసుకువెళ్లాలనుంది, కానీ తీసుకువెళ్లడం కుదరదు కదా. నన్ను క్షమించు. సరే సరే, నేను వెళ్ళాలి. ఏమండి, కాస్త జున్నుని పట్టుకోండి, నేను కూడా బస్ ఎక్కుతాను. ఓ సరే సరే గీత, వస్తున్నాను. ఓ జున్ను, రా, ఇలా వచ్చి నా పక్కన కూర్చో, రా. ఇలా జున్ను వెళ్లి రాజా పక్కన కూర్చుంటాడు. ఓ గీత, నువ్వు కూడా వచ్చి పైన కూర్చో, చాలా బాగుంటుంది ఇక్కడ. లేదండి, నేను కింద అందరితో పాటు సరదాగా కూర్చుంటాను. మీరు మాత్రం జున్నుని మంచిగా పట్టుకోండి, సరేనా? అరే, సర్లే సర్లే గీత, నేను మంచిగా చూసుకుంటానులే జున్నుని, నువ్వు వెళ్ళి కూర్చో. సరే సరే, నేను వెళ్ళి కూర్చుంటాను.
హా, కానీ సీత అక్క ఇంకా రాలేదు. ఎప్పుడు ఇంత ఈ సీత అక్క లేట్ గా వస్తారు. ఇంతలో సీత హడావిడిగా వస్తూ ఉంటుంది. గీత బయట నిలబడి సీత కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆ, అప్పుడే బస్ వచ్చేసింది. అరే, నేను చాలా లేట్ చేసినట్టున్నానే. అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు. ఓ అరే గీత రా, ఎందుకు అక్కడే నిలబడతావు? రా ఇటు, ఇక్కడ వచ్చి కూర్చో. అటు ఇటు చూస్తున్నావు ఎందుకు? హా, తారా, అది సీత అక్క ఇంకా రాలేదు. అందుకే నేను సీత అక్క కోసం ఎదురు చూస్తున్నాను. ఓ రోజా గారు, అందరూ వచ్చినట్టేనా? బస్సుకి కూర్చున్నారా? త్వరగా వెళ్తేనే కదా మనం మళ్ళీ త్వరగా తిరిగి వచ్చేది. లేకపోతే మనకి లేట్ అయిపోతుంది. అందరూ ఎక్కేసారా లేదా? హా, డ్రైవర్ గారు కాస్త ఆగండి. అప్పుడే బస్సుని స్టార్ట్ చేయకండి. కొంచెం సేపు ఆగండి. మా సీత అక్క వస్తూనే ఉండుంటారు. అప్పుడే సీత హడావిడిగా వస్తూ ఉంది. అక్కడే గీత నిలబడి చూస్తూ ఉంది. ఆ, గీత, నువ్విక్కడే ఉన్నావా? అరే, నేను లేటుగా వచ్చాను, నన్ను క్షమించు. పద, వెళ్ళి కూర్చుందాం. ఆ, లేదు లేదు సీత అక్క, నేను కింద కూర్చుంటాను, మీరు పైకెక్కండి. రండి త్వరగా. ఆ, లేదు లేదు గీత, నేను పైన కూర్చుంటాను. సరే, నువ్వు కింద కూర్చో. నాకు పైన కూర్చోవడం అంటే చాలా ఇష్టం. ఇలా సీత పైకి ఎక్కుతుంది. ఎక్కడ కూర్చోవాలా అని ఆలోచిస్తూ ఉంది. ఆ, మమ్మీ వచ్చేసారా? అయినా మీరేంటి మమ్మీ ఎప్పుడూ లేట్గానే వస్తారు. వచ్చేసాను కదా. చింకి, నువ్వు వెళ్ళి మున్ని పక్కన కూర్చుంటావా? నేను ఇక్కడ కూర్చుంటాను. ఇక బస్సు బయలుదేరుతూ ఉంటుంది. పదండి పదండి, పిక్నిక్ పిక్నిక్. హే, చలో చలో పిక్నిక్, త్వరగా వెళ్దాం. హే, ఓహో రే, పిక్నిక్ బాగా ఆడుకోవచ్చు. ఈ రోజు అంతా ఎంజాయ్ చేయొచ్చు. హే, పిక్నిక్ పిక్నిక్. హే, పిక్నిక్ పిక్నిక్. ఇలా బస్సు స్టార్ట్ అయిపోతుంది. బస్సు కాస్త దూరం వెళ్ళాక ఓ సీత వదిన, తినడానికి ఏమైనా తీసుకొస్తున్నారా లేదా? రాజా, నేను తినడానికి అన్ని తీసుకొచ్చాను. మీరు మంచిగా తినొచ్చు. అలా బస్సు ఇంకాస్త దూరం వెళ్ళిన తర్వాత సడన్ గా ఆగిపోతుంది. అందరూ చూస్తూ ఉంటారు. ఓ డ్రైవర్ గారు, ఏమైంది? బస్ ఎందుకు ఆగిపోయింది? ఓ కంగారు పడకండి, నేను దిగి వెళ్ళి చూస్తాను ఏమైందో. అందరూ కూర్చోండి. గీత, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? ఏమైంది? ఎందుకు బస్సు ఆగిపోయింది? ఆ, అదే చూస్తున్నాను సీతాక్క. బహుశా టైర్ పంక్చర్ అయిందనుకుంటా. అయినా ఇక్కడ డ్రైవర్ గారు ఉన్నారు కదా, చూస్తున్నారు. ఓ అందరూ కూర్చోండి. ఒక అరగంట టైం పడుతుంది. టైర్ పంచర్ అయింది. నేను మిమ్మల్ని త్వరగానే పిక్నిక్ కి తీసుకువెళ్తాను. మీరు కొంచెం సేపు ఓపిక పట్టండి. పిక్నిక్ పిక్నిక్, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. జున్ను, వెళ్దాం వెళ్దాం, కానీ కాస్త ఆగు. ఓపిక పట్టాలి, కొంచెం సేపు ఆగాలి. ఇలా బస్ డ్రైవర్ కిందికి దిగుతారు. ఇక్కడ బస్ డ్రైవర్ త్వరగా బస్ టైర్ ని మారుస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, చూసారు కదా, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.